సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాము. సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే సరిపోద్దా? మనము అసలు ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా బావుంటదని మాకనిపించింది. అందుకోసమే దానికి రైట్ పర్సన్ అయిన గురువుగారిని ఈరోజు పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది మన స్టూడియోకి. ఆయన్నే మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యపు శ్రీకృష్ణ సుధి గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. సో, గురుగారు మిథున రాశి. సో, మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎట్లుంటదంటారు? మిథున రాశి వారి పరంగా చూస్తే ఈ సంవత్సరం సుడిగుండం, సమస్యల సుడిగుండం అంతా మీదేనా అన్నట్లు ఉంటుంది. అయ్యయ్యో! కొంత ఇబ్బందితో కూడుకున్న వాతావరణం. ముఖ్యంగా వచ్చేసి గురుడు, హుహు. అదేవిధంగా వచ్చేసి రాహుకేతువులు కూడా. రాహు మీకు దశమ స్థానం నుంచి భాగ్యస్థానానికి వెళ్తాడు. హుహు. అలానే కేతు తృతీయ స్థానంలోకి వస్తాడు. హ్మ్. శని యొక్క సంచారం మీకు రాజ్యస్థానంలో ఉంటుంది. హ్మ్. ప్రతి పనికి ఆటంకాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో అనుకోని ఇబ్బందులు, ప్రభుత్వకు సంబంధించిన వ్యవస్థలు కానివ్వండి, మిమ్మల్ని పగబట్టినట్లు అనే ఉండేటువంటి పరిస్థితి. హ్మ్. సామాన్య వ్యక్తులు కూడా అసామాన్యమైనటువంటి కష్టాలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఆదాయ సంబంధమైన శాఖలు కానివ్వండి, హ్మ్. లేకుంటే వచ్చేసి ఈ ఆర్థికపరమైన విషయాలు బ్యాంకుల నుంచి కానివ్వండి, హుహు. మీరు చెయ్యని తప్పులకి మీరు గురయ్యేటువంటి అవకాశం ఉంది. హ్మ్. ఆ విధంగా ఏంటంటే బ్యాంక్ ఫ్రాడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఓకే. సంవత్సరం గురుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడా అన్నట్టుండేటువంటి కాలం. హ్మ్. సంవత్సరం మొత్తం కూడా గురు సంబంధమైనటువంటి బలీయమైనటువంటి ఇబ్బంది మీకు కనపడుతున్నది. హుహు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా గ్రంథులన్నీ కూడా కొంత మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. హ్మ్. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్ లాంటి వ్యాధుల్లో ఉన్నారో అది కూడా గ్రంథిపీడే. అవును. అలానే గొంతు సంబంధించినటువంటి పరిస్థితుల్లో మాట అనేది మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. హ్మ్. అనవసరంగా ఎవరితోనూ వాద వివాదాలు, తగాదాల్లోకి వెళ్ళొద్దు. హ్మ్. మీకు ఉద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా హ్మ్, కొన్ని వ్యతిరేక్తమైన పరిస్థితులు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఎక్కడ అవకాశం దొరుకుతుందా మిమ్మల్ని పట్టాలని చూసేటువంటి వ్యక్తులు హ్మ్. కాచుకొని ఉన్నారు. కాబట్టి దీని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ యొక్క కష్టాలను మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఈ ఓకే. విధంగా అన్ని రకాలుగాను హ్మ్. ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం. 2025వ సంవత్సరం ఇది 9 సంఖ్య, హ్మ్. బుధుడు 5. హ్మ్. బుధుడు, కుజుడు ఇద్దరు పరస్పరమైనటువంటి శత్రువులు. హ్మ్. తద్వారా మిథున రాశి మీద కుజుడి యొక్క వేధ కూడా. హ్మ్. మీరు మంచి రామ అన్నా కూడా అదొక తప్పుడు మాటగా మాట్లాడి దాన్ని అయ్యో! తీసుకుని వచ్చి దాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దాని విషయంలో అత్యంత జాగ్రత్తతో వ్యవహరించండి. హ్మ్. ఏ రకమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోమాకండి. హ్మ్. ఏది ఏమవుతుందిలే మనకేమిటి అని చెప్పి వెళ్ళే పరిస్థితులుంటే బొక్కబొరలా పడి ఇబ్బందులు, లేకుంటే సమస్యల సుడిగుండంలో కొన్ని సందర్భాల్లో చట్టపరమైనటువంటి చర్యలకు కూడా మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హుహు. దాంతోపాటు కోర్టుల్లోనూ, లేదంటే మీ నమ్మిన వ్యక్తులే మీకు నమ్మక ద్రోహం చేస్తారు. హ్మ్. మీ వెన్నంటి ఉండి మీకు ఎప్పుడైతే అవసరం వచ్చిందో మొహం చాటేసేవాళ్ళు ఈ సంవత్సరం మీకు ఎక్కువగా కనపడతారు. అలానే వివాహ సంబంధమైన విషయాల్లో వెతుకులాడేవాళ్ళు కానివ్వండి, ఉద్యోగ సంబంధమైనటువంటి వెతుకులాటలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఏ రకమైన ఫలితాలు మీకు అనుకూలంగా లేవు. హ్మ్. కాబట్టి కొంత వేచి చూడటం, ఈ సంవత్సరం అతి ముఖ్యమైన కార్యాచరణను వాయిదా వేసుకోవటం మంచిది. కాబట్టి మిథున రాశికి అత్యంత క్లిష్టతరమైన పరిస్థితులు, సంక్లిష్ట కాలం కింద చెప్పొచ్చు. నిజంగానే మీరన్నట్టుగా పాపం అన్ని కష్టాలన్నీ వాళ్ళ చుట్టే తిరుగుతున్నట్టుగా ఉంది ఇప్పుడు వింటుంటే. మరి వీళ్ళల్లో సినిమా వాళ్ళుంటారు. పాపం కొంతమంది ఈ సంవత్సరం ఓ పెద్ద సినిమా చేయాలి, సంక్రాంతికి రిలీజ్ చేసుకోవాలి, లేకపోతే ఇంకో పండగకి రిలీజ్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటారు. సో, వీళ్ళేం చేయాలంటారు? మరి వీళ్ళకెట్లుంటదంటారు? గురుగ్రహ శాంతి చేసుకొని ఫలితం అంత గొప్ప ఫలితం వస్తుందని కాకుండా ఏదో ఒక రకంగా సామాన్యమైన ఫలితాన్ని కూడా గొప్ప ఫలితంగా అనుకుంటే మంచిది. ఎక్స్‌పెక్టేషన్స్ పెద్దగా పెట్టుకోవద్దు. పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా అంటారు. వెళ్తే మంచిది. మరి విద్యార్థులు? విద్యార్థులకు కూడా కొంచెం కష్టకాలమని చెప్పొచ్చు. రెండవ ఛాన్స్ చూడవలసి రావచ్చు. అయ్యయ్యో! అంత ఇబ్బంది ఉంది గురుగ్రహం వల్ల. గురుడు వ్యయంలో ఉన్నాడు, హ్మ్. విద్యాకారకుడు. హ్మ్. అలానే వచ్చేసి 9 సంఖ్య మిథున రాశికి అంత అనుకూలమైన సంఖ్య కాదు. హ్మ్. తద్వారా ఏంటంటే 9 సంఖ్యతో వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఓకే. అందువల్ల ప్రతిదీ కూడా వీళ్ళకు ఏ రంగమైనా కావచ్చు. హ్మ్. అసలు వివాహం చేసుకోవాలంటే 2025 చేసుకోకపోవడం మంచిది. ఓకే. ఓకే. కొంచెం వాయిదా వేసుకున్నట్టయితే మంచి ఫలితాలుంటాయి. ఒకవేళ తల్లిదండ్రులు ఎవరైనా మీ పిల్లలు విద్యార్థులు చదువుకునే పిల్లలు గాని, ఒకవేళ ఈ మిథున రాశిలో ఉన్నట్టుగా అయితే, వాళ్ళకి కొంచెం కష్టపడడం కొంచెం నేర్పండి కూర్చోబెట్టి. అండ్ అంతే కాకుండా ఒకవేళ డుక్కి కొట్టినా కూడా ఏమనకండి పాపం. హుహు. క్షమించేయండి. ఈ సంవత్సరం వాళ్ళకి బాలేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే. మరి హ్మ్. వీళ్ళు ఏ పూజ చేయించుకుంటే బావుంటదంటారు? ముఖ్యంగా గురుగ్రహ శాంతి,
అలానే ఆరోగ్యం కోసం దక్షిణామూర్తి హ్మ్. మృత్యుంజయ శాంతి చేయించుకోవటం అవసరం. తద్వారా వీళ్ళకి కొంత అందులో రాహు కూడా హ్మ్. అంటే కొంత దిష్టి దోషం హ్మ్. వీళ్ళ దగ్గర ఏమీ లేదు ఇబ్బంది పడుతున్నా కూడా అయ్యో పాపం అనే వాళ్ళు కూడా ఎవరు ఓదార్పు కూడా లభించిన పరిస్థితి కనపడుతుంది. హ్మ్. దానికోసం ఏంటంటే వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అలానే నిత్యం ఒక రకమైనటువంటి దైవారాధన అది కూడా ఏంటంటే గురువు సంబంధమైన దైవం. హ్మ్. అలానే 3 లోకాలకి గురువుగా శ్రీకృష్ణుడిని అనుకుంటారు. హ్మ్. కాబట్టి ఆ శ్రీకృష్ణుడిని ఒక గురువుగా భావించి పూజ చేసినట్లయితే హ్మ్. ఎందుకంటే ఎన్ని కష్టాలొచ్చినా పాండవులను ఎలా అయితే ఆయన ప్రతి కష్టంలోనూ ఆదుకున్నాడో, అలానే ఒక రకమైనటువంటి మీకు మార్గనిర్దేశకుడిగా ఆయన్ని గనక మీరు నిత్యం స్మరించినట్లయితే ఆయన 3 లోకాలకు గురువు కాబట్టి హ్మ్. కృష్ణం వందే జగద్గురు. కాబట్టి హ్మ్. ఈ యొక్కమైన శ్లోకము, ఈ యొక్కమైన భావంతో మీరు గనక కృష్ణుడిని నమ్మితే మీకు చాలా సమస్యలు పరిష్కారం కాగలుగుతాయి. కాబట్టి కృష్ణుని గురువుగా భావించి పూజ చేయండి. తులసితో పూజించండి. హ్మ్. మీకు ఉన్నతమైన ఫలితాలుంటాయి. జగద్గురువే దిక్కు అని చెప్తున్నారనమాట మొత్తం మీద. చాలా బాగా క్లియర్‌గా చెప్పారు. దీన్ని బట్టి మిథున రాశి వాళ్ళందరికీ కావాల్సిన క్లారిటీ దక్కిందనే అనుకుంటున్నాం కాబట్టి, దీనికి సంబంధించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకున్నా కూడా గురువుగారి నంబర్‌కి మీరు అపాయింట్‌మెంట్ తీసుకొని ఎళ్లి, కలిసి తెలుసుకోవచ్చు. లేదా ఇదే వీడియోని మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూడండి. ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. థాంక్ యూ. నమస్కారం అండి.